మురముర పోహ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు దీనికి తగిన కూరలు నేను ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ఈ 4 కూరలు చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. పెచ్చు తీసేసుకుని అవి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు పోపు వేస్తున్నాము. పోపులో నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు ఇవి వేస్తాం అన్నమాట. ఇవి దోరగా వేగిన తర్వాత వాటిల్లో ముందుగా కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత అప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కూర ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మూతబెట్టి వేగనివ్వాలి కొంచెం సేపు. 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ వేగడానికి. ఈ లోపల మనకి కావాల్సినంత మరమరాలు ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో నీరు పోస్తే దాన్ని కింద సన్నగా ఏమైనా మట్టి కానీ సన్న నువ్వులాగా ఏమైనా ఉన్నా కానీ అదంతా నీటితో కడిగితే అది వచ్చేస్తుంది అనమాట. ఇలాగా కన్నాల గరిటెలో పోసి ఒక్కసారి అలాగా కడిగేసేసి తీసేయాలన్నమాట. మామూలు గిన్నెలో పోసుకుంటే ఏమవుతుందంటే మరమరాలు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి, బాగుండదు. అందుకని ఈ విధంగా కడిగేసి పక్క పెట్టుకోవాలి. ఈ లోపల ముక్కలు వేగిపోయాయి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, 1 చెంచాడు మిరియాల పొడి, 1 చెంచాడు జీలకర్ర పొడి, అలాగే చిటికెడు వాము పొడి కూడా వేసుకోవాలి. మన దగ్గర కసూరి మెత్తి ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ముక్కలన్నీ వేగిపోయాయి. దానికి కావాల్సిన ఉప్పు, కారం అంతా కూడా సరిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మరమరాలు కూడా వేసుకోవాలి. అవన్నీ వేసి పైకి కిందకి ఒకసారి తిప్పేసేసి సరిగ్గా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. మరమరాలు మనకి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలన్నమాట. అదే మన నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచితే ముద్దలు అయిపోతుంది అన్నమాట. ఇలా పొడిగా ఉంటేనే రుచిగా ఉంటుంది అన్నమాట. ఇదే విధంగా మరమరాలతో చేసిన విధంగానే అటుకులతో కూడా చేసుకోవచ్చు. అటుకులు మనం కొంచెం థిక్గా ఉన్నవి తీసుకోవాలి, పల్చటివి కాదు. చివరగా కొత్తిమీరతో ఈ విధంగా టాపింగ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మరమర పోహ రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లంచ్, డిన్నర్ కూడా మనము అన్నం బదులుగా కూడా తినచ్చు అనమాట. రెగ్యులర్గా తినే అన్నము, చపాతీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. హోమ్ మేడ్ ఫుడ్స్లో నేను చాలా హోమ్ మేడ్ ఐటమ్స్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ వాచ్ మై ఛానల్ నా అభిరుచులు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.